వచ్చినటువంటి కళాకారులు వచ్చారు, చాలామంది స్పెషల్ గెస్ట్లు ఈరోజు విశాఖపట్నానికి ఈ కార్యక్రమం గురించి విచ్చేశారు. వారిలో ఒకరు మన 30 years ఇండస్ట్రీ పృథ్వీ గారు ఇక్కడే ఉన్నారు. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. యాక్చువల్లీ 30 years ఇండస్ట్రీ అని వారు చెప్పినప్పటికీ ఇప్పటికీ ఒక 10 ఏళ్ళు దాటింది కాబట్టి 40 years ఇండస్ట్రీ అయ్యి ఉంటుందని, వారికి 60 years వచ్చి ఉంటుందని ఆశిస్తూ వారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. ఇన్వైటింగ్ పృథ్వీ గారు. పృథ్వీ గారు ఏటో ఒకవైపు నుంచి రావాలని కోరుకుంటూ ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ చేశారు పృథ్వీ గారు. ఈ కార్యక్రమాన్ని మీకుండేటువంటి అభిమానంతో ఎంతోమంది సముద్ర తీరం అంతా అలా కనిపిస్తూ ఉన్నారు, అలల్లాగా ఇంకా ప్రవహిస్తూనే ఉన్నారు. అలాగే ఛానల్స్లో కూడా చాలామంది ఈ కార్యక్రమాన్ని వాచ్ చేస్తున్నారు. జెమినీ మూవీస్లో, అలాగే ఎన్టీవీ, వనిత. వెల్కమ్ పృథ్వీ గారు. పృథ్వీ గారు, మీరు ముందేం చెప్పాలనుకుంటున్నారో చెప్పేయండి. ఆ తర్వాత మేము ఏం అడగాలనుకుంటున్నామో అడుగుతాం. చెప్పండి. విశాఖపట్నం ప్రేక్షకులకి, మా తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ వేదిక మీద మాట్లాడాలంటేనే దడదల్లాడుతుంది. ఎందుకంటే ఫంక్షన్కి పెద్ద ఆయన వస్తున్నారు, చిరంజీవి గారు వస్తున్నారంటే ఒక ఎగ్జైట్మెంటు వాళ్ళల్లో ఎంత ఉందో తెలియదు, కానీ నాకైతే మటుకు కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. చాలా రోజుల తర్వాత మళ్ళీ చిరంజీవి గారిని చూస్తున్నామని ఒక ఎగ్జైట్మెంట్ అండి. నిజంగా ఈ మధ్య చూడలేదు, అన్ని కలవలేదు. అతి త్వరలో మనం చూడబోతున్నాం వెండి తెర మీద మళ్ళీ మెగాస్టార్ చిరంజీవి గారిని. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఈ ముగ్గురు త్రిమూర్తులు అంటారు. ఆ ముగ్గురిని ఎవరో చూసి ఉండరు, నేను చూశాను. ఒకటి మెగాస్టార్ చిరంజీవి గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు. ఈ ముగ్గురు ఎప్పుడు కనపడినా కూడా చక్కగా మాట్లాడతారు. డౌన్ టు ఎర్త్ అనే పదానికి వీళ్ళే నాంది అని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేస్తాను. ఇక అల్లు అర్జున్ గారి గురించి చెప్పాలంటే ఏదో వీళ్ళ ముందు నేనేదో డ్రామా ఆడినట్టు ఉంటుంది. ఒక సినిమా హీరో ఒక ఇంతకుముందు వచ్చేటప్పుడు ఒక యాడ్ చూసామన్నమాట. ఆ పవర్ కానీ ఆ డెడికేషన్ కానీ అల్లు అర్జున్ గారు సినిమాకి ఎలా కావాలంటే అది మెగా ఫ్యామిలీలోనే ఉంది. ఇలా తయారవ్వాలంటే అది మెగా ఫ్యామిలీకే చెల్లుతుంది. సినిమా హీరో స్క్రీన్ మీద కనపడాలంటే దట్ ఈస్ మెగా ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారి సినిమాలో నేను కూడా ఒక ఎపిసోడ్లో యాక్ట్ చేసిన అవకాశం దొరికింది. అది ఏం ఎపిసోడ్, మీరు ఏం చేశారు? ఇంకా సినిమా ఇంకా రిలీజ్ కాలేదండి. కొన్ని చెప్పారనుకోండి, బోయపాటి సీన్ గారును మా గురువు గారు అల్లు అరవింద్ గారు కత్తి అలా పెడతారు. మీ మీద పెడతారేమో కదా, మా మీద పెట్టరు, అందుకని మీరు చెప్పండి. మంచి ఎపిసోడ్ అండి, అది సెకండ్ హాఫ్లో వస్తుంది. ఇప్పుడు చూడండి, ఆడియో ముందు రిలీజ్ చేసి తర్వాత మనం సక్సెస్ కార్యక్రమం చేయట్లేదు. అలాగే కొంచెం మీ క్యారెక్టర్ని ముందు రిలీజ్ చేస్తే మేము తర్వాత సినిమాలో చూస్తాము. అంటే అన్నీ చెప్పలేం, కానీ బన్నీబాబు వస్తున్నప్పుడు లోపలికి ఒక చిన్న డైలాగ్ చెప్తాను, మిగతా అన్నీ చెప్పనండి. ఉండండి, మీరు నిజంగానే చెప్పేస్తున్నారు. సీను గారు, మీరు పర్మిషన్ ఇస్తే కొంచెం అంట డైలాగ్లో నుంచి ఒక చిన్న ఆవగింజంత. ఆవగింజానండి, ఎక్కువ ఏం చెప్పట్లేదు. బాబు మంచి ఊపు మీద ఉన్నాడు, అవుట్ అయినా కూడా బ్యాట్ ఇవ్వడు. అదే అండి సినిమాలో. ఈరోజు ఇక్కడికి రావడం నిజంగా అదృష్టం, ఈ సినిమాలో చేయటం కూడా ఒక అదృష్టం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా గురువు గారు అరవింద్ గారికి, అలాగే నాతోటి ఏమంటే ఇది బాగా చేయండి, ఇది చేయండి, ఎక్స్ప్రెషన్ బాగా చేయండి అని దగ్గరుండి చెప్పి చేయించిన మా బోయపాటి సీను గారికి, ఆ సీన్లో యాక్ట్ చేసినటువంటి శ్రీకాంత్ గారు, అందరూ బాగా నవ్వుకున్నారండి. అంటే చెప్పలేము అది. పృథ్వీ గారు, మీరు ఈ మధ్య చేసేటువంటి క్యారెక్టర్స్ అన్నీ చాలా సూపర్గా ఉంటున్నాయండి. మీరు బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు కూడా మీరు అలాగే ఎంటర్టైన్ చేస్తారని ఆశిస్తూ, ఆర్యా సినిమా చూశారు కదా మీరు? అవునండి. అందులో రింగ రింగ సాంగ్ ఉంది కదా, అదొకసారి మా కోసం పాడరా? మీకు నా మీద కోపం ఉంటాడు కొట్టండి, పాటలు కానీ డ్యాన్సులు కానీ మనకి రావు, డైలాగ్ అంటే చెప్తాను. పోనీ నేను ఒక లైన్ పాడతాను, అక్కడి నుంచి మీరు అందుకోండి, ఓకేనా? రెడీ, 1. మనం అందరం కలిసి పృథ్వీ గారికి ఇప్పుడు ఆ సాంగ్ సాహిత్యం నేర్పిద్దాం. రెడీ, 1, 2, 3 స్టార్ట్. రింగ 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 రింగ. లాభం లేదు, మీరు అందరూ ఒకసారి అందుకోండి అమ్మా. రెడీ, 1, 2, 3 స్టార్ట్. వాళ్ళు క్లాసుల్లో స్కూల్లో కూడా ఇంత బాగా చదువుకొని ఉంటారు. అవునండి.
అంత బాగా చదువుకున్నారు ఈ పాటని. సో ఈ పాట పర్ఫార్మెన్స్తో మా నెక్స్ట్ పర్ఫార్మర్ సిద్ధంగా ఉన్నారు. 4 dolls డాన్స్ అంట. ఒక డైలాగ్ అంట చెప్పండి. అడవిలో ఉన్న సింహాన్ని అడుగు, నీటిలో ఉన్న ముసల్ని అడుగు, గన్లో ఉన్న బుల్లెట్ అడుగు, నేనెవరో చెప్తా. థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్లీ వాటన్నిటిని ఎందుకు కానీ పక్కనే ఉండే సుమన్ అడుగు అంటే చెప్పేసేదిగా. థ్యాంక్ యూ అండి.